హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ స్వాగతం. లెర్నింగ్ ఈజ్ లైక్ ఏ ప్రో యూట్యూబ్ ఛానల్కి మీ అందరికి కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి స్వాగతాలు తెలియపరుచుకుంటున్నా. కిందటి లెసన్లో ఒత్తుల గురించి మనం నేర్చుకున్నాం. ఈరోజు రా అనేటువంటి అక్షరం గురించి, దాని రేపము అంటాం, దాని గురించి ఈరోజు మనం ఆ లెటర్స్ గురించి మనం ఆ ఒత్తులు ఏ విధంగా ఉంటాయనేటువంటి దాని గురించి మనం ఈరోజు చర్చించుకోవాలి. ఓకే సార్. అయితే ఈరోజు మనం ఇక్కడికి వస్తే మాత్రచిహ్నం. ఈ మాత్రచిహ్నంలో రా అనేటువంటి అక్షరం అంటే రేపము అని అంటారు. మనము గత లెసన్లో నేర్చుకున్నటువంటి ఒత్తు, వ్యంజనంలో ఉన్నటువంటి ఒత్తులు 39 అక్షరాలు ఉన్నాయి వ్యంజనంలో. ఆ 39 అక్షరాల్లో కూడా అన్నీ కూడా నేర్చుకున్నాం. కానీ అందుట్లో రా అనేటువంటి అక్షరము, ఆ ఒత్తు అనేటువంటిది డిఫరెంట్గా ఉంటుంది. మరి ఆ రా అక్షరం గురించి తర్వాత మీకు తెలియపరుస్తానన్నాను. ఈరోజు ఆ రా యొక్క అక్షరం గురించి మనము ఆ ఒత్తులు గూర్చి మనము నేర్చుకుందాం. రా అనేటువంటిది రేపము అని కూడా అంటారు. అయితే రా అనేటువంటి అక్షరానికి ఎన్నొత్తులు ఉంటాయి అంటే, మొదటిగా ఈ రా, ఈ ఒక ఒత్తు, నెక్స్ట్ ఇదొక ఒత్తు, నెక్స్ట్ ఇదొక ఒత్తు, మొత్తానికి 3 ఒత్తులు ఒకే అక్షరానికి ఉంటాయి. ఇవి కూడా ఈ 3 ఒకే అక్షరానికి సంబంధించినటువంటి ఒత్తులు. అయితే మనము ఈ యొక్క ఒత్తులు నేర్చుకునే ముందు అసలు యొక్క తెలుగు నిర్మాణము హిందీలోకి ఏ విధంగా మనము ట్రాన్స్లేట్ చేస్తామనేటువంటిది చెప్పిన తర్వాత అప్పుడు ఈ మొదటి ఈ ఒత్తు ఏ విధంగా అందుట్లో ట్రాన్స్లేట్ అవుతుంది అనేది మనము నేర్చుకుందాం. ఒకసారి ఇందుట్లో మనం చూసినట్లయితే నిర్మాణము అని ఉందనుకోండి. నిర్మాణము అనే పదం ఉంది, తెలుగులో పదం అది. దాన్ని హిందీలోనికి నిర్మాణము అని మనం రాయాలి. రాసేటప్పుడు ఏం చేస్తాము అంటే, నా అక్షరం రాస్తాం. ఈకార్ అంటే బడి ఈకారం మాత్రం ఉంటుంది, దాన్ని చోటా ఈకారం మాత్రం నాకి ఈకారం మాత్రం పెడతాం. ఇక్కడ ఉన్నటువంటి అక్షరం రా అనేటువంటి అక్షరం ఉంది. ఈ రా అనేటువంటి అక్షరము కింద ఒక మారేటువంటి వస్తుంది. దాన్నే సంయుక్త అక్షరాన్ని కూడా మనం అంటాం. అంటే సంయుక్త అక్షరం అంటే ఒకే జాతికి సంబంధించినటువంటి అక్షరాలు కావాలి. ఒకటి రా అక్షరము, తర్వాత దాని కింద ఉన్నటువంటిది మా అక్షరానికి సంబంధించినటువంటి ఒత్తు, కనుక సంయుక్త అక్షరము అంటాం. దాని యొక్క నిర్మాణం జరిగేటప్పుడు, హిందీలోనికి ట్రాన్స్లేట్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే అక్షరము ఒత్తు అవుతుంది, ఒత్తు అక్షరం అవుతుంది. దీన్ని మనం గమనించాలి. ఈ అక్షరము ఒత్తుగా మారేటప్పుడు ఏమవుతుంది అంటే, ఇందుట్లో ఉన్నటువంటి 3 ఒత్తులు ఉన్నాయి కదండి. ఈ 3 ఒత్తుల్లో ఈ మొత్తు అంటే ఈ మొదటి ఒత్తే అక్షరము ఒత్తుగా మారేటప్పుడు ఈ ఒత్తుని యూజ్ చేస్తాం. అది ముందు గమనించాలి. ఇప్పుడు తర్వాత ఏం చేస్తామంటే, అయితే మా అనేటువంటి అక్షరము అంటే ఇక్కడ ఒత్తు ఉంది గనక ఈ ఒత్తు అక్షరం అవ్వాలి గనక మా అని మనం మొదటిగా రాసేసుకోవాలి. మా రాసిన తర్వాత రాకి దీర్ఘం ఉందా లేదా అనేటువంటి చూసుకోవాలి. ఇక్కడ మనకి ఏముందంటే ఆకారం కనబడుతూ ఉంది. ఈ ఆకారాన్ని ఏం చేయాలి అంటే, మొదటిగా ఇక్కడ ఆకారం రాయాలి. తర్వాత దీని యొక్క ఆకారం మీద ఆ రా ఒత్తు అనేటువంటిది ఇక్కడ కూర్చుంటుంది. తర్వాత అణ, తర్వాత మాకి ఉకారం. ఈ విధంగా నిర్మాణము అనేటువంటి పదము మనము హిందీలోనికి క్రియేట్ చేస్తాం. ఈ విధంగా మనము నిర్మాణము అనేటువంటి ఈ యొక్క పదాన్ని లేదా శబ్దాన్ని నిర్మాణం చేసేటప్పుడు మనకి సంయుక్త ఈ యొక్క అక్షరాలు, ఈ యొక్క పదాలు ఉన్నాయి చూసారండి. అప్పుడు నాకైతే ఈకారం పెడతాము, నాకు ఈకారం మాత్రం పెడతాము. రా కింద మా ఒత్తుంది కనుక ఈ యొక్క రా ఏమవుతుందంటే అక్షరము ఒత్తు అవుతుంది, ఒత్తు అక్షరం అవుతుంది హిందీలోనికి వచ్చేటప్పటికి. సో ఇందుట్లో అప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ రా అనేటువంటి ఒత్తు అవ్వాలి గనక, మరి ఈ ఒత్తు పైన ఉంటుంది కనుక, అక్షరాన్ని పైన కూర్చుంటుంది కనుక, ఈ యొక్క మా అనేటువంటి ఈ అక్షర నిర్మాణం చేసిన తర్వాత దాని మీద కూర్చోబెట్టాలి. ఇంకొక ఉదాహరణ చూసినట్లయితే, కర్మ అనేది రెండు అక్షరాలకు సంబంధించినటువంటి ఒక
పదం ఉంది, ఒక శబ్దం ఉంది. దాని యొక్క నిర్మాణం కూడా ఎలా చేస్తాం అంటే కాకి ఏం రాస్తామంటే కా రాస్తాం. ఆ, అప్పుడు తర్వాత ఇందుట్లో ఏముంది రా కింద మా ఒత్తు. రా కింద మా ఒత్తుంది కనుక ఆ రా అనేటువంటి అక్షరం ఏమవుతుంది ఒత్తు అవుతుంది. మరి మా అనేటువంటి ఒత్తు ఏమవుతుంది అక్షరం అవుతుంది. సో అప్పుడు మనం ఏమవుతుందంటే ఈ రా అనేటువంటి అక్షరం ఒత్తవులు కనుక కింద ఉన్నటువంటి ఒత్తుని ముందుగా రాసుకోవాలి. ఇది ఏమొత్తు అండి ఇది మా, కనుక ఇది మా అక్షరం కింద కన్వర్ట్ అవ్వాలి. ఎందుకంటే మా. అయితే ఇందుకు మనకి తెలుగులోకి చదివేటప్పుడు కర్మ అనేటువంటి ఉచ్చారణ చేసేటప్పుడు లాస్ట్లో ఆకారం అనేటువంటి పలుకుతుంది. గమనించండి, కర్మ్ అనేటువంటి హలంతుతో కూడినటువంటి శబ్దం మనకి ఇందులో లేదు. కర్మ అంటే ఆకారం వస్తుంది కనుక ఇక్కడ మన లాస్ట్లో మనము ఆకారం పెట్టుకోవాలి. దాని మీద ఈ రా అనేటువంటి అక్షరాన్ని కూర్చోబెట్టాలి. ఈ విధంగా కూర్చోబెట్టాలి, అప్పుడు కర్మ అవుతుంది. ఇది తెలుగులోది హిందీలోనికి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఈ విధంగా మనము ట్రాన్స్లేట్ చేయాలి. తర్వాత దీని యొక్క ఉచ్చారణ కూడా మనము చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే పిల్లలకి చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఈ విధంగా కర్మ అంటే తెలుగు అయితే చదవగలరు, కానీ హిందీలోకి వచ్చేటప్పుడు కర్మ అనేటప్పటికి చదవడానికి వాళ్ళు కొంచెం సంకోచిస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఇక్కడ కా ఉంది, తర్వాత పైన ఏదో ఒత్తుంది, కింద మా ఉంది, దాన్ని ఏ విధంగా చదవాలి వాళ్ళకి పిల్లలకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కనుక దీని కొన్ని ట్రాన్స్లేట్ మనం హిందీలోకి ఉచ్చారణ ఏ విధంగా చేస్తామనేది కూడా ఈ పదంలోనే కొంచెం మనం నేర్చుకుందాం. ఎలా అంటే దీని ఉచ్చారణ ఇదేమో ఈ యొక్క పద నిర్మాణము, కింద ఉచ్చారణ ఎలా చేయాలనే దాని గురించి నేను ఇప్పుడు చెప్తూ ఉన్నాను. దీన్ని ఏం చేస్తామంటే మొదటి అక్షరాన్ని కా అంటాం, అవును కదండి. ఇక్కడ ఏముంది మా ఉంది, మా పైన ఏముంది రా వస్తుంది. సో మనము దీన్ని చదవకూడదు, మొదటిగా కా తర్వాత రా ఒత్తు దగ్గరికి వెళ్ళాలి. దీనికి ముందున్నటువంటి లెసన్లో నేను ఆల్రెడీ ఇందుట్లో పదాల నిర్మాణం కూడా నేను అందుట్లో చెప్పుకున్నాను, అది ఒకసారి గమనించండి. ఇక్కడ ఏముందంటే రా అనేటువంటి ఒత్తు ఉంది కనుక ఈ రా అనేటువంటి ఒత్తుని మనం ఏమైనా పలకమన్నాను హలంతి కింద పలకమన్నా. ఎక్కడైనా ఒత్తు ఉంటే, ఇప్పుడు ఒక ఉదాహరణ చిన్నగా సింపుల్గా ఉన్నటువంటి చెప్తాను. స్వప్న అని ఉందనుకోండి, స్వప్న అని ఉందనుకోండి, సా ఏమవుతుందండి, సా అనేటువంటి అక్షరం ఏమవ్వాలి, మనం హిందీలోకి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఒత్తు అవ్వాలి. గీతున్న అక్షరం గనక ఇదిగో సా ఒత్తు, మనం గీత పెడితే అక్షరం అవుతుంది సా. ఈ యొక్క వా అనేటువంటి అక్షరం ఒత్తు ఏమవ్వాలండి అక్షరం అవ్వాలి. ఇదిగోండి వా, స్వా. అంటే దీనికి దీర్ఘం ఉందండి, సాకి లేదు, అంతే. అయితే సో ఇది స్వా అనేటువంటిది ఇప్పుడు ఉంది. తర్వాత పా అనేటువంటి అక్షరం ఉంది, దాని కింద నా ఒత్తు ఉంది. పా అనేటువంటి ఏమవ్వాలండి స్వా, పా అనేటువంటిది ఒత్తు అవ్వాలి. ఇదిగో పా ఒత్తు, ఇదిగోండి పా ఒత్తు. తర్వాత నా అనేటువంటిది అక్షరం అవ్వాలి, స్వప్న. స్వప్న అనేటువంటి పదములో ఈ శబ్దంలో లాస్ట్గా మనకి ఆకారంతో అది ఎండ్ అవుతుంది, గమనించాలి, స్వప్న. అంతేగాని స్వప్న అనేటువంటి హలంతతో కూడినటువంటి పదం కాదు. సో మనం ఏమి ఇక్కడ మనం ఆకారం అనేటువంటిది కంపల్సరీ ఇవ్వాలి, అప్పుడే స్వప్న అవుతుంది, లేకుంటే అది స్వప్న అవుతుంది అనమాట. ఈ విధంగా మనము పద నిర్మాణము తెలుగులో ఉన్నటువంటి దానిని హిందీలోకి ఈ విధంగా మనము ట్రాన్స్లేట్ చేయాలి. రీడింగ్ చదివేటప్పుడు, దీన్ని చదివేటప్పుడు, ఉచ్చారణ చేసేటప్పుడు ఈ యొక్క ఫస్ట్ ఉన్నటువంటి ఒత్తు గనక స అనేటువంటి పదంతోనే పలకాలి. తర్వాత వా అనేటువంటిది ఉంది కనుక వా, స్వా. తర్వాత ఏదండి ఒత్తు కనుక హలంత్. తర్వాత నా, స్వ పుణ్ణ, స్వ పుణ్ణ, స్వ పుణ్ణ. ఈ విధంగా ఉచ్చారణ అనేటువంటిది పిల్లవాళ్ళకి నేర్పించాలండి. ఆ విధంగా మనము 1, 2 మనము పిల్లవాళ్ళకి ఒకవేళ నిజంగా మనం నేర్పించినట్లయితే నిజంగా మరి ఆ విద్యార్థులు కూడా చాలా తేలికగా వారి యొక్క ఈ రీడింగ్ చేయడానికి కానీ రాయడానికి కానీ వారు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. దీన్ని మాత్రం మనము పిల్లలకి చాలా జాగ్రత్తగా మనము నేర్పించాలి. ఓకేనా అండి. అయితే మనకి ఇందులోకి వస్తున్నాను. ఓకే, అయితే వీటిలో రానటువంటి అక్షరము, ఈ రానటువంటి అక్షరానికి 3 ఒత్తులు ఉంటాయనేటువంటిది మనం ఇప్పుడు తెలుసుకున్నాం. అయితే ఈ రా అనేటువంటి ఈ అక్షరానికి 3 ఒత్తులు ఉంటాయి, అది ఇప్పుడు మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఈ రా అనేటువంటి అక్షరానికి సంబంధించి
ఈ ఒత్తు ఎక్కడ ఉపయోగించాలి, ఈ ఒత్తు ఎక్కడ ఉపయోగించాలి, ఈ ఒత్తు ఎక్కడ ఉపయోగించాలి. ఇది కన్‌ఫ్యూజన్. మనకైతే తెలుస్తుంది. పిల్లలకి చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉంటారు పిల్లలు. సో, ఈ మొదటి అంటే ఒకటవ ఒత్తు, రెండవ ఒత్తు, మూడవ ఒత్తు. అయితే మొదటి ఒత్తుని ఎక్కడ ఉపయోగించాలి? ఏ పదాల దగ్గర, ఏ శబ్దాల దగ్గర ఈ ఒత్తును ఉపయోగించాలి? ఏ పదాల దగ్గర, ఏ శబ్దాల దగ్గర రెండో ఒత్తును ఉపయోగించాలి? ఏ పదముల దగ్గర, ఏ యొక్క శబ్దాల దగ్గర ఈ యొక్క ఒత్తును ఉపయోగించాలనేది ఈరోజు మనము కొంచెం స్పష్టంగా మనము నేర్చుకుందాం. అయితే ఇందుట్లో మనకి కా మొదలుకొని మనకి వ్యంజనలు ఉన్నాయి కదండి. ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఈ వ్యంజనంలో కా మొదలుకొని జ్ఞా వరకు అంటే కచట తప వర్గాలు ఖ ఖ గ ఘ ఇని ష ఛ జ ఝ ఇఞ టాట డాడన తాత దాద్దన పాప బాబమ్మ ఏర లావాష మొత్తానికి జ్ఞా వరకు ఉన్నటువంటి ఈ అక్షరాలన్నిటికీ కూడా ఈ ఒత్తులు వర్తిస్తాయి. అంటే కింద ఈ యొక్క పద నిర్మాణంలో కంపల్సరీ వస్తాయి. వాటిలో మనం ఏ విధంగా వీటిని ఉపయోగించాలనే దాని గురించి ఒకసారి మీకు తెలియపరుస్తాను. ఎందుకు అంటే ఒకసారి నేను ఇందులో రాస్తాను. రాస్తేనే మీకు అర్థమవుతుంది. ఒకసారి ఖ, రెండో ఖ, గ, ఘ, ఇని. అయితే ఇనికి మాత్రం ఒత్తులు రావుతులు అనేటువంటి రావు. మనకి ఇంచుమించుగా నాసిక్య వీటిని ఏమంటారు? నాసిక్య వ్యంజనులని కూడా అంటారు. లాస్ట్ ఉన్నటువంటి వర్గాన్ని, ఐదో వర్గాన్ని. సరే, అది తర్వాత నేర్చుకుందాం. క, క, ఘ, ఘ అని అలానే తర్వాత క, చ, ట, త, ప అలానే యా నుండి జ్ఞా వరకు ఉన్నటువంటి లెటర్స్ అన్నీ కూడా వీటికి మనము ఈ యొక్క ఒత్తులు మనకి వస్తూ ఉంటాయి. ఉదాహరణ కిందకి రాసినట్లుగానే మళ్ళీ రాస్తున్నా. కర్మ అంటే రా అక్షరం ఎక్కడుందండి? ఈ రా ఉంది. అంటే రా కిందనే ఏమొచ్చింది? మా. అంటే మా కింద పాప, పాప, భా, భా, మా. ఈ యొక్క మా అనేటువంటి అక్షరం పైన రా కూర్చుంటుంది. అంటే నిర్మాణం చేసేటప్పుడు కర్మ అంటే కాకి కా రాస్తాం. కాకి హిందీలో కా రాస్తాం. ఈ రా అనేటువంటి అక్షరం ఒత్తు అవ్వాలి గనక కింద ఉన్నటువంటి ఒత్తు అక్షరం అవ్వాలి. ఈ యొక్క నిర్మాణం తెలిసి ఉండాలి. అక్షరము హిందీలోకి వచ్చేటప్పటికి ఒత్తు అవుతుంది. ఈ ఒత్తు అక్షరం అవుతుంది. అది గమనించాలి. సో ఈ యొక్క రా అనేటువంటిది అక్షరము ఒత్తుగా మారేటప్పుడు మాత్రమే ఇది వాడాలి. అక్షరము ఒత్తుగా మారేటప్పుడు మాత్రమే ఫస్ట్ ఈ యొక్క రాని మాత్రం రా ఒత్తిని మనం యూజ్ చేయాలి. అది ముందుగా మనం గమనించాలి. కర్మ అనేటువంటిది తర్వాత మనం ఇక్కడ ఏం చేస్తున్నాము? మా అనేటువంటి అక్షరాన్ని రాసి కర్మ అనేటప్పుడు ఉచ్చారణలో లాస్ట్గా ఆకారం వస్తుందా లేదా గమనించాలి. కర్మ ఆకారం ఉంది, సో మనం ఆకారం పెట్టాలి. లేదా కర్మ అని కూడా పెట్టవచ్చు. కర్మ దాని ఒకవేళ కర్మ అని పెట్టామనుకోండి హలంతి కింద ఉంటుంది. కర్మ ఈ విధంగా ఉంటే కర్మ ఈ విధంగా రాస్తాం. దీన్ని ఉచ్చారణ చేసేటప్పుడు ఇందాక చెప్పినట్లుగానే దీన్ని ఏం చేయాలి? క ఇదేమో అలంతిర్ర, ఇది మ్ కర్మ. ఈ విధంగా మనము ఉచ్చారణ చేయాలి. ఈ విషయాన్ని పిల్లలకి మనము తెలియపరిచినట్లయితే వాళ్ళు ఈజీగా క్యాచ్ చేయగలుగుతారు. తర్వాత వాళ్ళు ఈజీగా వాళ్ళు చదవడానికి అవకాశం ఉంది. అలానే మనం ఎక్కడనూ ఈ యొక్క ఒత్తులతో వచ్చినటువంటి రా ఒత్తులతో వచ్చినటువంటి ఏ పదం కనబడ్డాను పిల్లలకు పిల్లలు వాళ్ళు సొంతంగా వాళ్ళు ట్రై చేస్తారు చదవడానికి, రీడింగ్ చేయడానికి. అలాని మనము పుస్తకంలో ఉన్నటువంటి ఈ రా ఒత్తుతో ఉన్నటువంటి అన్ని శబ్దాలు వాళ్ళని పట్టించలేము కదండి. అందుకని ముందుగానే 1, 2 ఈ యొక్క పదాలు పిల్లలకి అర్థవంతంగా ముందు నేర్పిస్తే పిల్లలు ఈజీ మెథడ్లో వాళ్ళు రాయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనండి. తర్వాత లెసన్లోకి వచ్చేద్దాం. సరే, అయితే నేను మొదటిగా ఇక్కడ మీకు ఒక చిన్నగా ట్రిక్ రాస్తున్నాను. ఆ ట్రిక్ని మీరు పాటించండి. రా అనేటువంటి ఈ ఒత్తు దీన్ని తెలుగులో రాస్తాను, ఎందుకంటే ఇది మనకి గుర్తుండదు. రా అనేటువంటి ఈ ఒత్తుని ఎక్కడ ఉపయోగించాలి అంటే అక్షరం ఒత్తుగా
మారేటప్పుడు ఉపయోగించాలి. అర్థమైంది కదండి? ఈ యొక్క ఒత్తుని ఎక్కడ ఉపయోగించాలి? అక్షరం ఒత్తుగా మారేటప్పుడు మాత్రమే ఉపయోగించాలి. మొట్టమొదటి ఈ యొక్క రా అనేటువంటి రేపానికి సంబంధించినటువంటి మొట్టమొదటి ఒత్తిడి. అదొకటి గమనించాలి. రెండోది కదండి ఇది. రెండవది ఎక్కడ ఉపయోగిస్తాము అంటే, మనకి కచడతప వర్గాలలో నేను నిన్న చెప్పినటువంటి లెసన్‌లో కచడతప వర్గాలలో ఒత్తులు చెప్పేటప్పుడు నేను చెప్పాను. గీత ఉన్న అక్షరాలు, గీత లేని అక్షరాలని మీకు ఆహ్, ఒక్క నుంచి చెప్పాను. అదొకసారి మళ్ళా మీరు రిపీట్ చేసుకోండి. ఇక్కడ ఏం చేస్తామంటే ఈ రెండో ఒత్తుని ఏం చేస్తామంటే, గీత ఉన్న ఈ ఒక్క ఒత్తుని కూడా ఇక్కడ రాస్తూ ఉన్నాను. చూడండి. ఈ ఒత్తిని ఎక్కడ వాడతామంటే, గీత ఉన్న అక్షరాలకు ఉపయోగిస్తాం. ఇదండి రెండోది. రెండో ఒత్తు. గీత ఉన్న అక్షరాలు ఎక్కడైతే ఉన్నాయో వాటికి మాత్రమే ఈ ఒక రెండో ఒత్తుని ఉపయోగిస్తాం. ఇది మనకొక ట్రిక్ అన్నమాట. మనకి ఈ ట్రిక్‌ని పిల్లలకి చాలా ఈజీవంతంగా వాళ్ళకి తెలియపరచాలి. వాళ్ళకి ఎప్పుడు కూడా ఈ ఒత్తు గురించి, మొదటి ఒత్తు గురించి, రెండో ఒత్తు గురించి, మొదటి ఒత్తు ఏమో అక్షరం ఒత్తుగా మారేటప్పుడు ఉపయోగిస్తాం. రెండో ఒత్తునేమో గీత ఉన్న అక్షరాలకు మాత్రమే ఉపయోగిస్తాం. మూడవది ఏంటంటే, ఈ ఒత్తుని ఎక్కడ ఉపయోగిస్తామంటే, గీత లేని అక్షరాలకు ఉపయోగిస్తాం. గమనించాలండి. ఈ ట్రిక్ తెలిసుండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ ట్రిక్ తెలిసుండాలి. అలా కాకుండా ఈ ట్రిక్ వాళ్ళకి మనకి చెప్పుకోకుండా పిల్లలకి మనము ఏదైనా డ్రామా అంటే డ్రామా రాయండిరా ఇది డ్రామా అని మీరు అనుకరించండిరా, చదవండిరా అంటే చదువుతారు. కానీ తర్వాత మళ్ళీ ట్రోల్ అని వచ్చిందనుకోండి, ఆ ట్రోల్ అంటే ఎక్కడ పెట్టాలి? రా ఎక్కడ పెట్టాలి? దేనికి పెట్టాలి? ఈ మూడిట్లో ఏది పెట్టాలి? అనేటువంటి అనుమానము పిల్లలకి వస్తూ ఉంటుంది. సో, అయితే ట్రోల్ అనేటువంటి దాంట్లో టా ఉంది గనక టా అనేటువంటి అక్షరము గీతున్న అక్షరమా, గీత లేని అక్షరమా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై చేయాలి. మనం చెప్పుకున్నాం. టా అనేటువంటిది ఇందుట్లో చూడండి. టా అనేటువంటిది గీత లేనటువంటి అక్షరం. సో, ఈ ఒత్తుని మాత్రం వాడాలి. అలానే ప్రభావ్ అని ఉందనుకోండి, ప్రభావ్ అనేటువంటి పదం ఉంది. ఈ ప్రభావ్ అనేటువంటి పా కింద రావొత్తుంది. ఈ పా కింద రావొత్తుంది కనుక ఈ రావొత్తుని మనం యూజ్ చేయాలి. ఏ ఒత్తుని వాడాలి అంటే, ఇక్కడ పా అనేటువంటి అక్షరం ఉంది కనుక ఇదిగో పా. ఇది గీతున్న అక్షరమే, గీత లేని అక్షరం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై చేయాలి. గీతున్న అక్షరం. సో, ఏది వాడాలి? ఈ ఒత్తుని వాడాలి. అలానే మనము అక్షరం ఒత్తుగా మారేటప్పుడు ఇది వాడాలి. ఈ 3 ట్రిక్కులు మనకు తెలిసి ఉంటే గనక మనం ఈజీగా మనము ఈ యొక్క రేపము అనేటువంటి ఈ యొక్క రా అక్షరానికి సంబంధించినటువంటి ఒత్తులు మనము రాయగలం. అయితే ఇందుట్లో ఒక 2 ఉదాహరణలు మీకు ఇస్తాను. ఒక 2 ఉదాహరణలు ఏంటంటే, ఇందుట్లో మనం చదివినట్లుగా కర్త అని ఉంది. కర్త అనేటువంటి పదం ఉంది. తర్వాత ఈ కర్త అనేటువంటి పదానికి మనం ఏం చేయాలి? అలానే కర్త, ప్రసార్, ప్రయోగ్, ట్రోల్ అనేటువంటి పదాలు ఉన్నాయి. వీటిని హిందీలోకి ప్రత్యేపించాలి. ఈ 4 ఉదాహరణలు చూద్దాం ఒకసారి. వీటిని హిందీలోకి ప్రత్యేపించాలి అంటే ఏం చేయాలి అంటే, ఇక్కడ చూడండి, అక్షరము ఒత్తుగా ఎప్పుడు మారుతుంది, ఒత్తుగా ఎప్పుడు ఉంటుంది అనేటువంటిది కూడా మనం అవగాహన చేసుకుని ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడ కా అనేటువంటి అక్షరం ఉంది. కా హిందీలో రాసాం. ఇక్కడ రా అక్షరము ఒత్తుగా మారాలి. ఎందుకంటే సూత్రం అది. ఏదైనా సరే ఇప్పుడు రమ్య అనేటువంటి పదం ఉంది, సంయుక్త పదమే. దీన్ని హిందీలోకి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఏం చేయాలి? రాకి రా రాయాలి. ఈ మా
మా కింద యా ఒత్తు ఉంది, సంయుక్త అక్షరాలు గనక మా అనేది ఒత్తు అవ్వాలి, యా ఒత్తేమో అక్షరం అవ్వాలి. ఇది ఫార్ములా హిందీలోకి వచ్చేటప్పుడు. సో ఈ మా అనేటువంటి ఇది గీతున్న అక్షరమా లేని అక్షరమా ఐడెంటిఫై చేయాలి. గీత ఉన్నటువంటి అక్షరం, గీత తీసి రాస్తే ఒత్తు. ఇది కూడా అండి ఒత్తు, గీత తీసి రాసాం మా ఒత్తు. దాని కిందని యా అనేటువంటి ఒత్తు ఉంది కనుక అక్షరం అవ్వాలి. అక్షరం అవ్వాలి కనుక ఇదిగో అక్షరం రాసాం. రమ్య అనేటి మనం చదివేటప్పుడు లాస్ట్లోని హలంతుతో పలుకుతుందా ఆకారంతో పలుకుతుందా అది గమనించాలి. రమ్య అనేటువంటిది ఆకారంతో పలుకుతుంది కనుక కంపల్సరీ మరి ఆకారం ఇక్కడ మనం ఇచ్చుకోవాలి. ఎందుకంటే సవర్ణ ఉన్నటువంటి అక్షరం ఎప్పుడు కూడా ఏ ఒత్తు లేకపోతే హలంతు కిందనే పలుకుతుంది, అది గమనించాలి. సో ఇక్కడ రమ్య అనేటువంటి ఈ యొక్క పదాన్ని ఈ శబ్దాన్ని మనం రాసాం. అంటే ఇక్కడ ఏం చేసాము, అక్షరము ఒత్తు కింద మారుతుంది ఏదైనా సరే. సో ఇక్కడ కూడా కర్త అనేటువంటి ఈ యొక్క శబ్దంలో కానటువంటి అక్షరము విడిగా ఉంది, కారాసం. రా కింద తా ఒత్తుంది అంటే సంయుక్త అక్షరం. సో ఈ రానటువంటి జాతి వేరు, తా అనేటువంటి జాతి వేరు కనుక దీన్ని సంయుక్త అక్షరం అంటాం. సో ఇక్కడ రాని ఏం చేస్తాము అంటే ఒత్తు కింద రాయాలి, ఇది సూత్రం. సో ఒత్తు కింద రాసినప్పుడు ఇది రాయాలి, అంటే పైన కూర్చుంటుంది. సో కిందనటువంటి ఒత్తు ఏంటి, తా. తా కర్త, మనం కర్త అంటున్నాం, కర్త అనలేదు, కర్త అంటున్నాం కనుక ఆకారం పెట్టుకోవాలి, దానిపైన రా అనేటువంటిది కూర్చోబెట్టాలి. ఈ విధంగా మొదటి ఒత్తిని మనం యూజ్ చేయాలి. అర్థమైందండి? ఈ విధంగా మనము రా అనేటువంటి ఈ యొక్క ఒత్తును మనము యూజ్ చేయాలి. రెండవదిగా చూడండి, ఇక్కడికి వచ్చేటప్పుడు ఈ పాయం అవ్వాలి, ఒత్తు అవ్వాలి, రాయేమో అక్షరం అవ్వాలి యాక్చువల్గా ఆ సూత్రం ప్రకారం. కానీ రావొత్తుగానే ఉంటుంది, అది ఒకటి గమనించండి. మనకి ఉన్నటువంటి అన్ని ఒత్తులు మొదలుకొని మనకి ఉన్నటువంటి 39 అక్షరాల్లో ఏదైనా సరే ఒత్తు కింద మారుతుంది. కానీ అంటే స్వ అనేటువంటి అక్షరంలో వా ఒత్తు అక్షరం కింద మారుతుంది, సాయమో ఒత్తు కింద మారుతుంది. ఇది అన్నిట్లో కూడా ఆ విధంగా జరుగుతుంది. కానీ ఈ రా అనేటువంటి ఒత్తు మాత్రం ఒత్తుగానే ఉంటుంది. ఇది ఒక్కటే దీని స్పెషల్. రా అనేటువంటి ఒత్తుగానే ఉంటుంది, అది గమనించారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతేగాని ఇక్కడ రా ఒత్తుంది కనుక ఇది కూడా దేనిలోకి వస్తుంది అంటే సంయుక్త అక్షరంలోకి వస్తుంది కదా. అంటే పాయమ అక్షరం ఒత్తు అవ్వాలి, రా ఒత్తమో అక్షరం అవ్వాలి, ఇది తప్పండి. ఎందుకంటే ఎక్కడైనా సరే ఈ యొక్క ఇటువంటి రా అనేటువంటి ఒత్తు ఉంటే రా ఒత్తుగానే ఉంటుంది, దాన్ని ఎటువంటి మార్పు ఉండదు. సో ఇక్కడ ఏం చేయాలి, అప్పుడు పాకి పారేసేయాలి. రాసిన తర్వాత పా కిందన మనం ఏం చేయాలి అంటే రావొత్తు పెట్టాలి. సో అప్పుడు మనము ఈ రావొత్తుని పెట్టాలి గనక ఈ పా అనేటువంటి అక్షరము గీత ఉన్న అక్షరమా గీత లేని అక్షరమా ఐడెంటిఫై చేయాలి. నేను ఇందులో రాశాను, గీత ఉన్న అక్షరాలకు ఉపయోగిస్తాం ఈ యొక్క ఒత్తుని. అంటే ఇది గీతున్న అక్షరమా కాదా, గీతున్న అక్షరం. సో ఈ ఒత్తును వాడాలి, ఈ ఒత్తును వాడకూడదు, ఇది వాడకూడదు, ఇది వాడకూడదు. ఈ యొక్క రెండవ ఒత్తుని మాత్రమే వాడాలి. సో ఎక్కడండి, ఇదిగోండి గీత ఉంది, ఈ గీతకి లెఫ్ట్ సైడ్న ఈ విధంగా మనం పెట్టాలి, ప్రా ఈ విధంగా. సో సాకి సా, ఆకారానికి ఆకారం, ప్రచార్. ఈ విధంగా ఏమవుతుందండి, శబ్ద నిర్మాణము జరుగుతూ ఉంది. తెలుగు నుండి హిందీలోనికి శబ్ద నిర్మాణము జరిగింది. ఈ విధంగా మనము పిల్లలకు కూడా శబ్ద నిర్మాణాలు మనం చెప్పాలి. అలా కాకుండా ప్రసార్ అని మనం చదివిస్తే, కర్త అని చదివిస్తే మనం ఎన్ని చదివించగలమండి పిల్లల చేత? అన్ని పదాలు చదివించడం కష్టం కదండి. కనీసం పిల్లలు వాళ్ళు స్వతహాగా వారు ఆ యొక్క అక్షరాల యొక్క ఈ యొక్క పదాల యొక్క నిర్మాణము వారు కూడా తయారు చేయగలగాలి, వారు కూడా చదవగలగాలి అంటే మనం దీని గురించి వివరించాలి, పిల్లలకి ఖచ్చితంగా వివరించాలి. సో ఇక్కడ ఏమైందండి, పా అనేటువంటి అక్షరం గీతున్నట్టు అక్షరం కనుక రా ఒత్తు ఈ ఒత్తును వాడాం, ప్రా. అలానో ప్రతి అక్షరంలో కూడా ఈ విధంగానే. ఇంకొకటి చూడండి, ప్రయోగం, ఇది కూడా సేమ్. పాకి రావొత్తుంది కనుక రావొత్తుగానే ఉంటుంది కనుక ఇదిగోండి పాకి పాయ రాస్తున్నాం, ఇదిగో రావొత్తుకి ఈ సందులో పెడుతున్నాం. యోగ్ ప్రయోగ్, యా ఓకారం, గ ప్రయోగ్ హలంతుంది కనుక వదిలేస్తాం. అదే గా వస్తే గనక కంపల్సరీ ప్రయోగాన్ని వచ్చుంటే కనుక గా కంపల్సరీ మనం పెట్టాలి. ఇక్కడ ప్రయోగం ఉంది కనుక ప్రయోగనే
మనం రాసి ఈ విధంగా గా అనేటువంటి అక్షరంతో వదిలేస్తే ఇది హలంత్ కింద మారుతుంది. ఈ విధంగా మనం రాయాలి. ఇంకోటి చూడండి, ట్రోల్ అంటే టా అంటే రావొత్తుగానే ఉంటుంది. దీనికి ఒక్కటే స్పెషల్. ఉన్నటువంటి ఒత్తులన్నీ అక్షరాల కింద మారుతాయి, కానీ రావొత్తు మాత్రము అక్షరం కింద మారదు. అక్షరం ఒత్తుగా మారుతుంది, కానీ ఒత్తు మాత్రం అక్షరం కింద మారదు. అది మాత్రం గమనించాలి. అక్షరం కింద మారదు. ఒకసారి ఇక్కడ 4వది కూడా నేను ఫుట్‌నోట్‌లో పెడతాను. ఏంటండి? రా ఒత్తు అక్షరంగా మారదు. ఇది చూడండి. కానీ రా అక్షరం ఒత్తుగా మారుతుంది, కానీ ఒత్తు మాత్రము అక్షరంగా మారదు. రా ఒత్తు అక్షరంగా మారదు. అది గమనించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇక్కడ కూడా ఏముందండి? రా వస్తుంది అంటే అక్షరం కింద మారదు. సో ఏం రాయాలి? టా రాయాలి. ఇదిగో టా రాశానండి. ఇందుట్లో ఏం పెడదాం అంటే ఇక్కడ అక్షరము ఒత్తు కింద మారలేదు కనుక ఇది అవసరం లేదు. అయితే ఈ రెండు వాడాలి. ఈ రెండు వాడేటప్పుడు టా అనేటువంటి అక్షరము గీతున్న అక్షరమా గీతలేని అక్షరమా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై చేయాలి. ఏం అక్షరం చెప్పండి? గీతున్న అక్షరమా గీతలేని అక్షరమా? ఎస్, గీతలేని అక్షరం. సో ఇందుట్లో ఏది వాడాలి? మొదటిది వాడాలా, రెండోది వాడాలా, మూడోది వాడాలా? చెప్పండి, మీరే చెప్పండి. ఇది వాడాలంటారా? ఇదా? ఎస్, మూడోది. ఎందుకంటే గీతలేని అక్షరం కనుక ఈ మూడో ఒత్తును రాయాలి. దేని కింద అంటే దీని కింద ఇదిగో ట్రా. దీనికి ట్రా రాసాం, దీనికి ఓకారం ఉంది కనుక ఇదిగో ట్రో. లాకి లా, ట్రోల్. అది లా ఉంటే కనుక ట్రోలా అవుద్ది. ఆకారం పెడితే ట్రోలా అవుద్ది. అంటే ట్రోల్ ఉంది, హలంత్ ఉంది కనుక ట్రోల్. ఈ విధంగా మనము ఏం చేయాలి అంటే ఈ మూడు యొక్క ఒత్తులు చాలా సింపుల్గా మనం నేర్చుకోవచ్చండి. మనం నేర్చుకోవడమే కాదు, పిల్లలకు కూడా ఒక 2 ఒత్తులు ఈ మూడిట్ల గురించి ఒక్కొక్క పదం గురించి మనం వివరించినట్లయితే పిల్లలు చాలా ఈజీగా వాళ్ళు నేర్చుకుంటారు. చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారండి. ఎందుకంటే ఇది ఒక గేమ్ రూపంలో ఉంటుంది. ఓహో, ఈ విధంగా రాయాలన్నమాట అంటే వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. అదొకటి. ఇంకొకటి చెప్తున్నాను, ద్రావిడ్ అని ఉంటుంది. ద్రావిడ్ అని ఉందనుకోండి పదం. అయితే దా రాసాం, ఎందుకంటే మనం ఇక్కడ చూడాలి, దా కింద రావొత్తుంది కనుక రావొత్తుగానే ఉంటుంది. ఎటువంటి మార్పులు జరగవు అనేటువంటిది గుర్తించుకోవాలి. ఎందుకు రావొత్తుగానే ఉంటుంది. ఒకవేళ స్వా వచ్చింది అనుకోండి, అక్షరం ఏమో ఒత్తు అవుతుంది, వావొత్తు ఏమో అక్షరం అవుతుంది. ప్రతిది కూడా అలాగే జరుగుతుంది. కానీ రావొత్తు మాత్రం ఎక్కడ కనబడ్డాను రావొత్తుగానే ఉంటుంది అనేది గమనించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇందుట్లో ఏముందంటే దా రాసాం. దా రాసిన తర్వాత దీనికి ఏం పెట్టాలండి? దానటువంటి అక్షరము గీత ఉన్న అక్షరమే, గీత లేని అక్షరమా, లేకుంటే గీత ఉన్న అక్షరమా? అది ఏం చేయాలి? గీత లేని అక్షరం, ఇది పూర్తిగా లేదు. సో ఏం వాడాలండి? ఇది వాడాలి. అప్పుడు ఏం చేస్తారు అంటే ఇక్కడ పెడతారు, అలా పెట్టకూడదు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ విధంగా మీకు కనబడుతూ ఉంటుంది. చూడండి, అంటే ధా అనేటువంటి అక్షరం ఇక్కడ ఉండి దీని మీద కనబడుతూ ఉంటుంది. ద్రా అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ద్రావిడ్ అంటే ఈ ద్రావిడిలో దా అనేటువంటి అక్షరం ఈ విధంగా ఉంటుంది, దీనికి సందులో చేరి ఈ విధంగా కనబడుతూ ఉంటుంది. ద్రావిడ్. చాలా మంది ఏమంటారంటే ఇలా పెట్టి ఇది పెట్టాం కదండి ఇది అని అంటారు. కాదండి, ఈ యొక్క సందులో ఉంటుంది కనుక అది ద్రా అంటాం. అలానే ఇంకొక అక్షరం కూడా మీరు అంటారు, సార్ హా అనేటువంటిది గీతలేని అక్షరం కదండి, మరి దీనికి ఎక్కడ పెట్టొచ్చు? తప్పేం లేదు, హ్రా అని ఈ విధంగా పెట్టొచ్చు. లేదా ఎక్కువ శాతం ఏం చేస్తారంటే ఈ సందు ఉంటుంది కదండి, ఇక్కడ పెడతారు. అంటే ఇక్కడ నుండి ఈ టైప్కి వస్తుంది అనమాట. హ్రస్వ ఈ విధంగా హ్రస్వ. మనం చదివేటప్పుడు ఏం చేస్తాం? హా రావొత్తు, ఇది హలంతు. మనం అదే కదండి మనం నేర్చుకున్నది. ఒత్తుని ఎప్పుడు కూడా హలంత కింద పలకాల. ఇది వావుతుందా హలంత అవుతుందా? ఇది కూడా ఆకారం లేదు కనుక హలంత అవుతుంది. హ్రస్వ. ఈ విధంగా ఉచ్చారణ పిల్లలకి మనము అందించాలి. ఈ విధంగా ఉచ్చారణ మనము పిల్లలకి తెలియపరిస్తే వాళ్ళు ఈజీ మెథడ్లో వాళ్ళు రాయగలరు, చదవగలరు, ఉచ్చరించగలరు. సో ఈ విధంగా మనము ఈ యొక్క రానటువంటి రేఫం గురించి మనము ఈరోజు నేర్చుకున్నాం. అయితే ఇందుట్లో కొన్ని మరి ఉన్నటువంటి అక్షరంలో కూడా మనం ప్రత్యక్షించి చూద్దాం. ఒకసారి నేను ఇందుట్లో కొన్ని లెటర్స్ రాస్తాను, దాన్ని బట్టి కచడతప వర్గాల్లోనే కొన్ని రాస్తాను. చూడండి, క
గ గ. ఈ ఇన్య అనేటువంటిది మాకు తప్ప అన ఒకటి మాకు తప్ప ఉన్నటువంటి ఇని ఇన్యాకి అంతగా రావుతున్నటువంటి రావు గనక ఇక్కడ వరకు చూద్దాం. లెటర్స్ కొన్ని చూద్దాం. తర్వాత చ ఛ జ ఝ ఠ ఠ డ ఢ అణ థ థ ద ధ న ప ఫ బ భ మ. అలానే ఉన్నటువంటి అక్షరాల్లో కూడా ఇక్కడ మనం ఏం చేద్దామంటే కా అంటే ఇక్కడ నేను రాశాను. కా అంటే తెలుగులో ఈ కా అంటే రావొత్తి పెట్టాలి. పెట్టాలి అంటే ఇది గీతున్న అక్షరం గీతులేని అక్షరమా? నేను చెప్పినటువంటిది ఇది గీతున్న అక్షరం అని కూడా చెప్పాం. సో ఎక్కడ పెట్టాలి? రావొత్తు ఇక్కడ పెట్టాలి. రావొత్తు ఇక్కడ పెట్టాలి. మళ్ళీ ఇది గీతున్న అక్షరం. గీతున్న అక్షరాలకి ఈ ఒత్తి పెట్టాలి. సో ఇక్కడ పెడతాం. గా గీతున్న అక్షరం. సో గీతున్న అక్షరానికి ఎక్కడ పెట్టాలి? ఇక్కడ పెట్టాలి కనుక ఇదిగో ఇక్కడ పెట్టాం. గ్రా. ఇది ఏమైందండి? గ్రా. అలానే గ్రా కూడా గీతున్న అక్షరమే గీతలేని అక్షరమా? గీతున్న అక్షరం. సో ఇక్కడ పెట్టాలి గ్రా. ఓకే. చ అనేటువంటిది గీతున్న అక్షరం గీతలేని అక్షరమా? పైనుండి కింద వరకు గీత ఉంది. సో గీతున్న అక్షరం శ్రా. మరి ఈ యొక్క చ అనేటువంటిది గీతున్న అక్షరమే గీతలేని అక్షరమా? గీతలేని అక్షరం. సో ఇలా పెడతాం చ. లేకుంటే ఇలా కూడా పెట్టు చ. ఎందుకంటే గీతలేని అక్షరానికి మనం ఇది పెట్టాలి. ఇది గీతలేని అక్షరం కనుక. జ అనేటువంటిది గీతున్న అక్షరం. సో జ్ర. జ అనేటువంటిది గీతలేని అక్షరం. సారీ గీతున్న అక్షరం జ జ్ర. అలాగే ట అనేటువంటిది గీతున్న అక్షరం గీతలేని అక్షరమా? గీతలేని అక్షరం. సో ఏం పెట్టాలి? ఇది పెట్టాలనా ఇది పెట్టాలనా? ఇది పెట్టాలి. సో ఇదిగో ట్రా. ఠ అనేటువంటిది గీతున్న అక్షరమా గీతలేని అక్షరమా? గీతలేని అక్షరం. సో ఇది పెట్టాలి ట్రా. డా అనేటువంటిది గీతున్న అక్షరం గీతలేని అక్షరమా? గీతలేని అక్షరం. సో ఇది పెట్టాలి డ్రా. అలానే ఢ అనేటువంటి మహాప్రాణి ఢ అనేటువంటిది గీతున్న అక్షరం గీతలేని అక్షరమా? లేని అక్షరం. సో ఇది పెట్టాలి. అన అనేటువంటిది గీతున్న అక్షరం గీతలేని అక్షరమా? ఉన్న అక్షరం గీతున్న అక్షరం. సో ఇక్కడ ఇది పెట్టాలి. ఈ యొక్క ఒత్తుని పెట్టాలి. సో తా అనేటువంటిది గీతున్న అక్షరం. తా అనేటువంటిది గీతున్న అక్షరం. దా అనేటువంటిది గీత లేని అక్షరం. సో ఇలా పెడతాం. ఈ విధంగా పెడతాం. ఈ విధంగా పెట్టినా తప్పేం లేదు. ఈ విధంగా పెట్టినా పర్లేదు. ఎందుకంటే ఎక్కువ శాతం మనకు కనబడేది ఇలా కనబడుతుంది. అంటే ఇటు నుండి ఇందులో కలుస్తుంది. సో తర్వాత తా మహాప్రాణిత గీతున్న అక్షరం గీతలేని అక్షరమా? గీతున్న అక్షరం. సో ఇవే పెడతాం. నా గీతున్న అక్షరం. పా గీతున్న అక్షరం. పా గీతున్న అక్షరం. బా గీతున్న అక్షరం. భా గీతున్న అక్షరం. మా గీతున్న అక్షరం. ఈ విధంగా పెట్టాము అంటే దీని అర్థం ఏంటి? బ్రా 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 ట్రా ట్రా. దీని యొక్క మీనింగ్. ఈ విధంగా మనము రానటువంటి అక్షరంలో 3 ఒత్తులు ఉంటాయి. ఈ 3 ఒత్తులు కూడా ఎక్కడెక్కడ ఉపయోగిస్తున్నాము అనేటువంటిది మనకి స్పష్టంగా తెలిసి ఉండాలి. ఆ తర్వాతనే పిల్లలకి మొదటి అక్షరము ఒత్తుగా మారేటప్పుడు మాత్రమే ఈ యొక్క ఒత్తును వాడాలి. ఒత్తుగా ఉన్నప్పుడు మాత్రము అది మారదు గనక, రా ఒత్తు ఎప్పటికీ అక్షరంగా మారదు గనక అప్పుడు ఈ యొక్క ఒత్తును వాడాలా ఈ ఒత్తును వాడాలా అనేటువంటిది ఈ యొక్క ఫార్ములా ప్రకారంగా నేను రాసినటువంటి ఈ హింట్ ప్రకారంగా ఈ ట్రిక్ ప్రకారంగా గీత ఉన్న అక్షరములకు ఇది ఉపయోగిస్తాం. ఈ ఒత్తుని ఉపయోగిస్తాం. రా ఒత్తును ఉపయోగిస్తాం. అలానే గీత లేని అక్షరములకును ఈ యొక్క రా ఒత్తుని ఉపయోగిస్తాం. ఇది కంపల్సరిగా మన మైండ్లో ఉండాలి. రా ఒత్తు అక్షరంగా మారదు. చూసారండి? రా ఒత్తు డ్రామా అని ఉందనుకోండి. ఇక్కడ రావొత్తు ఎప్పుడు కూడా అక్షరం కింద మారదు. అది మైండ్లో పెట్టుకోవాలి. అప్పుడు ఏం చేయాలంటే డాకి డా రాస్తాం.
గీతున్న అక్షరం లేని అక్షరం అండి, లేని అక్షరం. సో ఏం పెడతాం? డ్రా. డ్రామా. ఈ విధంగా రాయాలి. ఈ విధంగా మనము ఈ యొక్క ఒత్తుని డ్రామా అంటే ఇది గీత లేని అక్షరం కనుక ఇది వస్తుంది. గీత ఉన్న అక్షరాలకి ఈ ఒత్తు వస్తుంది. ఈ విషయాన్ని మాత్రం మీరు చాలా క్షుణ్ణంగా మీరు అవగాహన చేసుకున్నారని అనుకుంటూ ఉన్నా. ఇటువంటి ఒత్తులు మనకి కన్ఫ్యూజ్ అయినటువంటిది ఒత్తు ఈ 3 ఒత్తులే. ఇవి ఎక్కడ ఉపయోగించాలి, ఏ ప్లేస్లో ఉపయోగించాలి అనేటువంటిది మనకి కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో ఇప్పుడు మనము ఈ లెసన్ ద్వారా నేను చెప్పినటువంటి ఈ యొక్క అక్షరాలు ఇక్కడ రాసి ఇందులో ప్రత్యేకించాను. ఇక్కడ మనము ఈ అక్షరాల్లో నేను ఒత్తులు పెట్టేటప్పుడు మీరు గమనించారు కనుక ఇక్కడ నుండి ఈ 3 ఒత్తులు ఎక్కడ మనం ఉపయోగించాలి, ఏ విధంగా ఉపయోగించాలి, మొదటిదేమో ఏ విధంగా ఉపయోగించాలి, రెండవది ఏమో ఏ విధంగా ఉపయోగించాలి, మూడవది ఏ విధంగా ఉపయోగించాలి అనేటువంటిది మీకు స్పష్టంగా అర్థమైంది అనుకుంటూ ఉన్నాను. మరి దీన్ని మన పిల్లలకు కూడా మరి నేర్పించినట్లయితే వారు హిందీలో చదవడం కానీ, రాయడంలో కానీ, ఉచ్చారణలో కానీ చాలా స్పష్టంగా ఉంటారండి. అది మాత్రం మనము చాలా గమనించాలి. గమనించి దీని ప్రకారంగా మనము ఈ యొక్క ఫార్ములా ప్రకారంగా మనము నేర్పించినట్లయితే పిల్లలు చాలా ఈజీ మెథడ్లో నేర్చుకుంటారు. ఒకసారి మళ్ళీ ఇందులో రిపీట్ చేస్తాను చూడండి. ఈ యొక్క రా అనేటువంటి ఒత్తు చూడండి, ఇక్కడ రాశాను, దీని యొక్క తాత్పర్యం రాశాను. అక్షరము ఒత్తుగా మారేటప్పుడు ఉపయోగించాలి ఈ యొక్క ఒత్తిని, బాగా గమనించాలి. రెండవ ఒత్తు అంటే ఇది, ఈ ఒత్తు ఎక్కడ అంటే గీత ఉన్న అక్షరాలకు ఉపయోగిస్తాం. అంటే సంయుక్త అక్షరాలు వచ్చేటప్పుడు వాటికి మనం ఉపయోగిస్తాం. చూడండి ఒకసారి, కార్యక్రమం అని ఉందనుకోండి, కార్యక్రమం. దీన్ని హిందీలోకి ప్రత్యేకించాలి. దీనికి కాకి కా రాసాం, ఆకారం మాత్రం ఉంది కనుక ఆకారం మనకు రాసాం. ఇదిగోండి రా కింద యావత్తు ఉంది, కింద ఉన్నది యావత్తు, రావత్తు కాదు. సో ఈ రానటువంటి అక్షరం ఒత్తుగా మారాలి, అప్పుడు ఇది వాడతాం. అక్షరం ఒత్తుగా మారాలి కనుక అప్పుడు ఏం చేస్తామంటే యా అనేటువంటి అక్షరం కింద ఉంది కనుక ఇదిగో యా రాసాం. దీనికి ఆకారం లేదు కనుక వదిలేసి దీనిపైన రావత్తుని ప్రత్యేకించాం. కార్య. చూడండి ఇక్కడ కూడా కా వచ్చింది, ఇదిగో కా రాసాం. కాకి రావత్తు ఇయ్యాలి, ఇక్కడ కూడా రావత్తుంది. ఈ రావత్తు అనేటువంటిది ఈ కా గీతున్న అక్షరమా లేని అక్షరమా గమనించాలి. ఇక్కడ చూస్తే గీతున్న అక్షరాలకేమో ఇది వాడాలి ఈ ఒత్తుని, గీత లేని అక్షరాలకి ఈ ఒత్తుని వాడాలి. సో కా అనేటువంటిది గీతున్న అక్షరం కనుక ఇది వాడాలి. సో ఇక్కడ పెట్టాలి క్రా, మాకి మా, క్రమం, క్రమం. సో ఇక్కడ మనము బిందు అయినా పెట్టొచ్చు, ఇంకొక మా అనేటువంటి లెటర్ కూడా ఇక్కడ పెట్టొచ్చు, అది మన ఇష్టం. కార్యక్రమం, కార్యక్రమం. ఈ విధంగా మనం ఉచ్చారణ అనేటువంటిది మనము పిల్లల చేత మనం చేయించాలి. ఈ యొక్క రా అనేటువంటి అక్షరము ఒత్తు, ఈ 3 ఒత్తులు ఏ స్థానాల్లో ఏ సమయాల్లో ఏ విధంగా వాడతామనేటువంటిది కూడా మీకు అర్థమైందని అనుకుంటూ ఉన్నాను. మరి ఈ యొక్క లెసన్ ద్వారా మరి మీరు క్షుణ్ణంగా మీరు అర్థం చేసుకున్నారని అనుకుంటూ ఉన్నాను. అలానే ఏమైనా కొత్త వారు ఏమైనా హిందీ నేర్చుకునేటటువంటి వారు ఎవరైనా ఉంటే దీని నోట్స్ రాసుకొని దీని ప్రకారంగా మీరు ప్రయత్నం చేయండి. ఈజీ మెథడ్లో మీకు ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా హిందీని స్పష్టంగా మనం రాయడము, చదవడము, ఉచ్చరించడం అనేటువంటిది మనకి ఈజీ మెథడ్లోకి మనకు వస్తుంది. కనుక మరి ఈ యొక్క ఛానల్ ద్వారా మేము అందించినటువంటి ఇటువంటి ట్రిక్స్ అన్ని కూడా మీరు మరి గమనిస్తున్నారని నేను అనుకుంటూ ఉన్నా. మరి వీటిని అందరికి కూడా మనము పరిచయం చేయాలి. ఇటువంటి జ్ఞానాన్ని మనం మన దగ్గరే కాకుండా ఉన్న వారికి కూడా అందిస్తే మంచి చదువరులుగా మన విద్యార్థులు తయారవుతారు. కనుక మీరందరూ కూడా దయచేసి మరి ఇటువంటి ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి. మరి ఉన్నటువంటి వారికి కూడా మీరు అందిస్తారని కోరుకుంటూ మరి నేను ఇంతటితో ముగిస్తున్నాను.